విశాఖలో గూగుల్ ఆదాని డేటా సెంటర్ కోసం చేపడుతున్న కొండ తవ్వకాలపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. సింహాచలం దేవస్థానానికి చెందిన భూమిలో జరుగుతున్న ఈ పనులు పర్యావరణానికి, భూగర్భ జలాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో పచ్చని కొండను పరదాల మాటున ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. కొండ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి షేక్ రెహమాన్ హెచ్చరిస్తున్నారు. అసలు ఈ తవ్వకాలపై ఉన్న అభ్యంతరాలేంటి, పర్యావరణానికి ఎలాంటి ముప్పు పొంచి ఉంది, ప్రభుత్వ స్పందన ఏమిటి? ఈ అంశాలపై సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి షేక్ రెహమాన్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. గూగుల్ అదానీ డేటా సెంటర్కు ఏదైతే ప్రభుత్వం 600 ఎకరాల భూమిని కేటాయించిందో ఇందులో సుమారు 266 ఎకరాలు ఆనందపురం సమీపంలోని తర్లువాడలో కేటాయిస్తే, మరోవైపు సింహాచలం దేవస్థానానికి చెందినటువంటి సుమారు 160 ఎకరాల పైగా భూమిని కేటాయించడం జరిగింది. ఇంకో పక్క రాంబిల్లో కూడా మరో 174 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సింహాచలం దేవస్థానానికి చెందినటువంటి భూమిని కేటాయించడం ఒకసారిగా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ కొండ ప్రాంతానికి సంబంధించినటువంటి మొత్తం కొండనంతా కూడా పిండి చేసే పరిస్థితి ఈ రోజు నెలకొంది. ఏదైతే 166 ఎకరాల పైగా ఈ భూమిని కేటాయించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజా సంఘాలు కావచ్చు, మరోవైపు వామపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏదంటే జనావాసాలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది, మరోవైపు తాగునీటి సమస్య ఉత్పన్నమవుతుంది, అలాగే పర్యావరణం పూర్తిగా హానికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి ఇప్పటికే వీళ్ళు గత కొద్ది రోజులకు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇంకో పక్క పర్టికులర్ గా మనం చూస్తే ఈ కొండ ఏదైతే తవ్వి తీస్తున్నారో దీనికి ఎవరికి కనబడకుండా బయటికి ఉండే రకంగా ఒక గ్రీన్ మ్యాట్ కూడా ఏర్పాటు చేసి అదానీ డేటా సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ డేటా సెంటర్ కి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే సింహాచలం దేవస్థానం కేటాయించిందో ఈ భూమిలో తవ్వకాలకు సంబంధించి ఎటువంటి అనుమానాలు లేకుండా మొత్తం గ్రీనరీని అంతా సర్వనాశనం చేస్తూ చెట్లను పూర్తిగా కుప్ప కూలుస్తున్న పరిస్థితి. ఇది ఎవరికి బయటకి ప్రజలకు ఎవరికి తెలియకుండా, ఎందుకంటే తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఇక్కడ జనావాసాలకు కానీ, పర్యావరణానికి కానీ, మరోవైపు వన్యప్రాణులకు కూడా తీవ్ర విఘాతం ఏర్పడుతున్నటువంటి ఒక కోణంలో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గ్రీన్ మ్యాట్లు కూడా వేసి అక్కడ అసలు ఏం పనులు జరుగుతున్నాయి కూడా తెలియని పరిస్థితి. దీనికి సంబంధించి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే సిపిఐ జిల్లా కార్యదర్శి రెహమాన్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇలా చెప్పండి, ఈ రకంగా ఈ గ్రీన్ మ్యాట్ వేసి గతంలో మనం చూసుకుంటే గత ప్రభుత్వం ఏదైతే మన అక్కడ ప్యాలెస్ నిర్మాణం సంబంధించి చేసుకుంటే రుషికొండ కొండని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి ఈ ప్రభుత్వమే ఈ రోజు ఈ కొండంతా కూడా ప్రింట్ చేస్తున్న పరిస్థితి. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అదానీ గూగుల్ డేటా సెంటర్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అనేది 600 ఎకరం అనేది ఇచ్చారు. ఈ 601 ఎకరంలో సంబంధించి అక్కడ తర్లువాడలో 244, ఇక్కడ సంబంధించి మన ఏదైతే ముడసల్లోవా ఈ అడివరం సంబంధించి 160 ఎకరాలు ఇచ్చారు. అక్కడ అనకాపల్లి జిల్లాలో రాంబిల్ సంబంధించి ఏదైతే ఉందో అక్కడ 174 ఎకరాలు అనేది ఇచ్చారు. ఇప్పుడు ఈ కొండ అనేది ఏదైతే ఉందో అప్పన్న స్వామి కొండ, ఈ అప్పన్న స్వామి కొండ అనేది పవిత్రమైన కొండ. ఈ నిన్నే మనం చూసాం, పవిత్రమైన కొండని ఈరోజు అంత ప్రకృతిని మొత్తం అంతా కూడా విధ్వంసం చేసే పద్ధతిలో కూటమి ప్రభుత్వం అనేది ముందు పోవడం చాలా దుర్మార్గం. ఈరోజు స్వామీలు ఉన్నారు, ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? మరి సనాతనవాదులు ఉన్నారుగా. ఇప్పుడు ఇంత కొండ, దేవుడి కొండ అనేది మీరు దైవం సంబంధించి దైవం గురించే చెప్తారు కాబట్టి, హిందూ భావజాలాలతో ముందుకెళ్తారు కాబట్టి ఈ కొండ ఇంత విధ్వంసం జరుగుతూ ప్రకృతి నాశనం అయిపోతుంది. దీని మీద ఏ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు స్వామీలు అనేది. అది చాలా చెప్పుకోవాల్సిన విషయం అనేది కాదు అనేది కొంత ఆలోచన ఒకటి చేయలేదు. రెండోది 160 ఎకరాలు ఏదైతే ఇచ్చారో ఈ అప్పన్న స్వామి కొండ మీద ఇవ్వడం వల్ల ఈ కొండ మీద నుంచి వస్తున్న వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ సింహాచలం రిజర్వేయర్లో స్టోరేజ్ అవుద్ది. ఈ రిజర్వేయర్ నుంచి ఇది లక్షలాది మంది ఎవరైతే నివాసితులు ఉన్నారో వాళ్ళకి ట్యాంకులు కానీ పైప్ లైన్ ద్వారా జీవీఎంసీ వాళ్ళు అనేది ఇక్కడికి మరి సరఫరా చేస్తున్నారు. మరి రేపు వచ్చే రోజు చూసుకుంటే వాటర్ అనేది పూర్తిగా లేని పరిస్థితి అనేది ఉంటే, రెండోది ప్రజల తాలూకా జీవనాడి ప్రకృతి అనేది ఆ జీవనాన్నే పూర్తిగా నాశనం చేసి ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని, వాళ్ళ తాలూకా మొత్తం జబ్బులతో బాధపడుతూ ఇంకా చనిపోయిన పద్ధతిలో తీసుకురావడానికే కూటమి ప్రభుత్వం అనేది చూస్తుంది. ఇంత అందమైన కొండలో ఉండబట్టే లాస్ట్ టైం ఏదైతే ఉదూత్ తుఫాన్ వచ్చినా కూడా మనకు అంత ఎఫెక్ట్ అవ్వలేదు.
ఇతర ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయినంత లేదు, లేకుంటే ఈ కొండలే ఇక్కడ విశాఖ జిల్లాలో నివాసం ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడాయి. మరి ఈ రోజు కాపాడుతున్న కొండలు అనేది మీరు ఎంత విధ్వంసం సృష్టించడం అనేది కరెక్ట్ కాదు. మరి లాస్ట్ టైం మీరే చూసారుగా, వైసీపీ గవర్నమెంట్ అనేది ఏదైతే అప్పుడు ఉండేటప్పుడు రుషికొండను గుండు చేసేసారు అనేది చెప్పారు ఈ పెద్ద మనుషులు. మరి గగ్గోలు పెట్టారు, అదేదో ప్యాలెస్ కట్టుకుంటే అది గవర్నమెంట్ డబ్బులతో గవర్నమెంట్ ప్యాలెస్ కట్టారు. మీరేం చేశారు? అదాని గూగుల్ డేటాక్ అనేది అంటే అల్లుడు సొమ్ము, అంటే అత్త సొమ్ము అల్లుడు దారబోస్తున్న పద్ధతుల్లోనే 161 ఎకరాలు అనేది భూమి ఇచ్చేసి 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి నీరు ఫ్రీ ఇస్తున్నారు, విద్యుత్ ఫ్రీ ఇస్తున్నారు. మరి ఇన్ని ఫ్రీలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈరోజు అదాని గూగుల్ డేటా అనేది ఇస్తున్నారు. చాలా దుర్మార్గం చర్య. ఇస్తున్న గూగుల్ డేటా సెంటర్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అంటే ప్రజల తాలూకా మానవాళి మనుగడికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే మనకు అనేక పరిశ్రమలు ఉన్నాయి. మరి ఈ పరిశ్రమలు తీసుకొని వెళ్ళి మరి అమరావతిలో పెట్టుకోవచ్చుగా, కృష్ణానది ఉందిగా. మరి ఇక్కడ విశాఖపట్నంలో ఆల్రెడీ అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే నీరు దొరకట్లేదు. జీవీఎంసీ వాళ్ళు రోజు ఇచ్చిన వాటర్ అనేది ఇవ్వట్లేదు, 2 రోజులకి 3 రోజులకి ఇస్తున్నారు. ఇదే గూగుల్ డేటా సెంటర్ పెట్టడానికి కొన్ని లక్షల గ్యాలరీ వాటర్ అనేది చల్లబరచడానికి రావాలట. దానివల్ల 16 డిగ్రీలు వేడి పెరుగుతుంది అనేది సైంటిస్టులు చెప్తున్నారు. మరి 16 డిగ్రీలు వేడి పెరిగితే మనిషి అనేది బ్రతకగలరా అనేది కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ కొండను ఆల్మోస్ట్ తవ్వేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు. ఇక మరి కొద్ది రోజులు పోతే పూర్తిగా అసలు లేని పరిస్థితి అయితే ఉంటుంది. గతంలో ఇక్కడ సింహాద్రి కొండ ఉండేదని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈలోగా మీరు ఏమైనా సరే దీన్ని ఆపడానికి మీ ప్రయత్నం మీరు గట్టిగా చేయగలరా? రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఏమైనా ఉధృతం చేసే అవకాశం ఏమైనా ఉందా? కేవలం మీరు వచ్చి ఇక్కడ విజిటింగ్ చేయడం లేదా చిన్న చిన్న ధర్నాలు చేయడం వరకే పరిమితం అవుతారా? వామపక్షాలుగా ఆల్రెడీ మాట్లాడుకుంటా సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఇది రద్దు చేసేదాకా కూడా మేము మొత్తం అంతా కూడా మాట్లాడుకుని దీన్ని ప్రయత్నాన్ని అనేది తీవ్రతం చేస్తాం. రెండోది రాష్ట్రంలో ఉన్న నాయకత్వం అంతా కూడా మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన ప్రయత్నం చేస్తాం. గతంలోని అక్కీపాలెం జంక్షన్ నుంచి ఇక్కడ దాకా కూడా కొండ కింద నుంచి రోడ్డు వేస్తానని చెప్పారు. మరి వేస్తానన్నప్పుడు ఇదే స్వామిలంతా కూడా అప్పన్నకొండ మీరు ఎలా తవ్వేసి రోడ్డు వేస్తారని చెప్పారు. ఈరోజు ఎందుకు మాట్లాడలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఎంత ప్రకృతి, ఎంత అందమైన కొండలు ఎక్కడా కూడా లేవు. అంటే తక్కువ అనేది విశాఖ జిల్లాకి చాలా అందమైన కొండలు, ప్రకృతి చాలా అందంగా ఉంది. చాలా మంది ఇది చూస్తూ ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సీ ఏదైతే ఉందో ఆ సీని కూడా సందర్శించి, కొండలు సందర్శించి వెళ్తూ ఉంటారు. అలాంటి మరి సింహాచలం దేవస్థానం అప్పన్న కొండ ఎంత పవిత్రమైన కొండ అనేది ఈరోజు చెప్పుకుంటున్న ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలకు అన్యాయం చేసేటట్టు హాని కలిగించే విధంగా ప్రకృతిని అనేది నాశనం చేస్తున్నారు. దీని మీద కమ్యూనిస్ట్ పార్టీలుగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తాము. తాగునీటి సమస్య అయితే పెద్ద ఎత్తున వస్తుందని చెప్పి సిపిఐ రెహమాన్ చెప్తున్న పరిస్థితి. ఇంకో పక్క మనం చూసినట్లయితే ఖచ్చితంగా దీన్ని ఆపేందుకు సాయశక్తులా కృషి చేస్తాము. వామపక్ష పార్టీలన్నీ కలిపి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలన్నింటినీ కూడా ఐక్యపరిచి ఆందోళన నిర్వహిస్తాం. అదేవిధంగా భావ సారూప్యం ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఖచ్చితంగా దీన్ని ఆపేంత వరకు అయితే మాత్రం తమ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి రెహమాన్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ షాజిక్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.